బ్యాక్ పెయిన్, చెయ్యిలు నొప్పి, టైమింగ్ అడ్జస్ట్ కాదు, డైరీ టైమింగ్ అడ్జస్ట్ కాదు. ఇంకా ఇద్దరితో పని చేసేది ఒకరితో పని జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మిల్కింగ్ మిషన్ వాడుతున్నాడు. ఒకసారి మనం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తేనా. అన్న మీ పేరు? నా పేరు బుక్కి ఆంజనేయ నాయక్. ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడది? దేవపట్ల కట్టుగుత్తపల్లి, రాయచూడి దగ్గర 22 కిలోమీటర్స్ రాయచూడి దగ్గరికి, నియర్ రాయచూడి. మిల్కింగ్ మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? మిల్కింగ్ మిషన్ తీసుకొని 1.5 మంత్ అవుతుంది. అంతమందికి పాలు ఎట్లా విండేది? పాలు చేతులతోనే పిండుతా ఉన్నా. అంత నాకు చేతులకు నడుముకు ఫుల్ నొప్పి, పెయిన్ రావడం వల్ల సరే మిల్కింగ్ మిషన్ నేను ఒక యూట్యూబ్లో చూసి మిల్కింగ్ మిషన్ కావాలని చెప్పేసి రాయచూటికి వెళ్ళినా. రాయచూటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆడ పర్చేస్ చేసిన. ఒక 2 ఆవులకు 3 ఆవులకు నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. ఒక 5-6 ఆవులు పిండాలంటే బ్యాక్ పెయిన్ 100% బ్యాక్ పెయిన్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. బ్యాక్ పెయిన్, చేతులు కూడా నొప్పి, బ్యాక్ పెయిన్, చెయ్యిలు నొప్పి, టైమింగ్ అడ్జస్ట్ కాదు, డైరీ టైమింగ్ అడ్జస్ట్ కాదు. ఎన్ని ఆవులకు వాడుతున్నారు మీరు? నేనైతే 6-7 ఆవులకు వాడుతా ఉన్నా. 7 ఆవులకు వాడుతా ఉన్నది. నార్మల్ ఒక ఆవుకు ఎంత టైం పడుతుంది మీకు ఇప్పుడు? 6 నుంచి 7-8 నిమిషాలు. 6 నుంచి 7 నిమిషాలు అయిపోతుంది. 6 నుంచి 7-8 ఇప్పుడు తీసుకున్న తర్వాత పని సులభంగా అనిపిస్తుందా? చాలా ఈజీ. ఒక్కరే చేసుకోవచ్చు. అంతకుముందు ఇద్దరం చేసేవాళ్ళం, మా వైఫ్ నేను ఇద్దరం చేసేవాళ్ళము. ఇప్పుడు ఒక్కరినే చేసుకోగలం. ఎన్ని లీటర్ వరకు పాలు అవుతున్నాయి? ఇదైతే 25 లీటర్స్ బకెట్. ఇది 25 లీటర్స్ నేను 3 ఆవులకు లేదా 4 ఆవులకు ఒక్కసారి మార్చుకుంటా. పాలు తీసి వేరే క్యాన్లో పోసుకుంటా. మళ్ళీ నేను బకెట్ మళ్ళీ అన్లోడ్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటా. ఎన్ని లీటర్లు అవుతున్నాయి మీకు? నాది 45, 40 లీటర్లు, 42 కానీ 47 వరకు. ఎంత పడుతుంది ఇప్పుడు అంతా మీకు? నాకు 36, 37 ఫ్యాట్ వేసన్న పట్టించి 40 వరకు ఉంటాయి. ఎట్లా మంచిగా క్లీన్ చేసుకుంటున్నారా? ఏంటి? వేడి నీళ్ళతో క్లీన్ చేస్తాము. పాలు అయిపోయిన వెంటనే వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుంటాము. మళ్ళీ నీట్గా ఆరబెట్టేస్తాము. మళ్ళీ యూజ్ అయినప్పుడు మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు మనకు పాలు పిండే టయానికి మళ్ళీ మనం తగిలించుకుంటాం. ఇప్పుడు ఎట్లా సింగిల్ ఫేస్ తో నడుస్తుందా? 3 ఫేస్? సింగిల్ ఫేస్ తో నడుస్తుందా? ఎట్లా అనిపిస్తుంది మిల్కింగ్ మిషన్? మిల్కింగ్ చాలా ఈజీ, ఒక్కరితోనే పని జరుగుతుంది. చాలా ఈజీ. ఇంకా ఇద్దరితో పని చేసేది ఒకరితో పని జరుగుతుంది. ఓకే, చాలా వరకు కూడా ఈ మిల్కింగ్ మిషన్ ఒకదాని నుంచి ఒకటి పెడితే ఇట్లా ఇన్ఫెక్షన్ వస్తాయి అది ఇది అంటారు కదా. ఏం ఇన్ఫెక్షన్ లేదు. పొదుగాపులు అనేది కానీ రావు. మిల్కింగ్ మిషన్ తో పొదుగాపులు అనేది రావు. బై మిస్టేక్ మనం అనేది పొదుగులో పాలు చేపు పొదలలే, మనం మిషన్ పెడితే చేపు పొదలవు అనుకుంటారు. అది మన భ్రమ అంతవరకే. కానీ చేపు పొదలకపోయినా మిల్కింగ్ మిషన్ అనేది అట్టే పెట్టేసినాం అనుకో 2 నిమిషాల్లో చేపుకి ఇచ్చేది, కానీ 3వ నిమిషంకి చేపుకి అయితే ఇచ్చేస్తుంది. 100% ఇచ్చేస్తుంది. ఇప్పుడు నా ఆవులన్నీ ఇది నేను ఫస్ట్ టైమే ఒక 10-15 సంవత్సరాల నుండి నేను చేతులతో పిండేవాడిని. ఇప్పుడైతే నేనైతే ఇది తెచ్చిన తర్వాత కానీ ఇది తెచ్చిన 3వ రోజుకి నేను మామూలుగా పెట్టేసేవాడిని. నాకైతే చేపుకి ఇవ్వలే. కానీ మీరు ఎందుకు ఇయర్ చేపుకి అని చెప్పేసి నేను మొండిగా నేను పెట్టేవాడిని. చిన్న మిషన్ తీసుకోవచ్చా మరి? పెద్ద మిషన్ తీసుకున్నా నెక్స్ట్ ఫ్యూచర్ లో నాకు ఒకవేళ ఒక 2-3 ఆవులు లేదు వీటి దూడలే నాకు ఇంప్రూవ్మెంట్ అయ్యా, ఆ రోజు నాకు పెద్ద మిషన్ కావాలంటే ఇది వేస్ట్ అవుతుంది కదా. అందుకని నేను ఫ్యూచర్ లో ఉన్నీలే అని చెప్పేసి నేను పెద్ద మిషన్ తెచ్చుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా చాలా మంది డైరీ? నేను 15 సంవత్సరాలు, గత 15 సంవత్సరాల నుండి నేను 15 సంవత్సరాల నుంచి. చాలా మంది కూడా డైరీ అంటే లక్షలు అంటారు, నిజమే అంటారు అన్నమాట? డైరీ అంటే లక్షలు అంటే మనకైతే అర్థం ఆవులకు వెళ్తుంది, ఫీడు గీడు అర్థం పోతుంది, అర్థం మనకు ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. 15 ఆవుల్లో మనం ఏం సంపాదించేది మన వరకు మనకు సరిపోతుంది. ఫీజులంట అవంట ఇవంట. చాలా మంది కూడా కొత్తగా డైరీ ఫామ్ పెట్టారు అది అంటారు కదా, మీరేమంటారు వాళ్ళకి? కొత్తగా డైరీ ఫామ్ పెట్టేట్టుగా ఉంటే చాలా ఓపిక అనేది ఉండాలా. చాలా ఓపిక అనేది ఉండాలా. డైరీ ఫామ్ పెట్టాములే మనకేం లేని రకంగా ఉంటే ఆవులు దెబ్బతింటాయి. చాలా ఓపిక అనేది ఉండాలి. డైరీలో మనం సర్లే మనం గార వేసేసినాము వేసుకుంటేద్దాము ఆవులు కట్టేద్దాంలే అంటే గార వేసిన తర్వాత మనకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. నేను 1,00,000 రూపాయలకు ఆవు తెచ్చిన తర్వాత గార వేసిన తర్వాత స్కిడ్ అయ్యి కింద పడిపోయి దాని బోన్స్ స్లిప్ అయిపోయిన తర్వాత నేను లాస్ అయిపోయినా. నేను మళ్ళీ దాని తర్వాత ఇదే అగ్రో కంపెనీలో రాయచూట్లో మ్యాట్లు తెచ్చిన. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా ఉంది. మ్యాట్లు ఇంపార్టెంట్. తెచ్చుకుని షెడ్ వేసిన తర్వాత మ్యాట్లు ఇంపార్టెంట్. మట్టి మీద కట్టేసేట్టుగా ఉంటే మనకేం మ్యాట్లు అవసరం లేదు. గచ్చు మీద కట్టేస్తే మాత్రం 100కి 200% మనం వేసిన 1 వారం లోపలైనా మ్యాట్లు తెచ్చుకోవాల్సింది, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. సో ఫైనల్గా మిల్కింగ్ మిషన్ గురించి మీరు ఏమంటారు? మిల్కింగ్ మిషన్ చాలా ఈజీ, సూపర్, ఇబ్బంది ఏమీ లేదు. ఇద్దరు చేసే పని ఒక్కరే.
చాలా ఈజీ. బ్రదర్ నమస్తే. నమస్కారం సార్. ఇది ఎక్కడ లొకేషన్ ఎక్కడ మన షాప్ది? సార్ ఇది రాయచోటి, చిత్తూరు బై రోడ్, అన్నమయ్య జిల్లా. మీ దగ్గర ఏమేమి అందుబాటులో ఉంటాయి? మిల్క్ మిషన్, పవర్ వీడర్లు, మిల్కింగ్ మిషన్, మొత్తం చాప్ కట్టర్, పోర్టబుల్ స్పేర్, సోర్స్ పైపు, అన్ని రకమైన వ్యవసాయం పరికరాలు ఉంటాయి సార్ మన దగ్గర. సో ప్రెసెంట్ అయితే మిల్క్ మిషన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. ఇప్పుడు ఎన్ని మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర? మాకు 3 మోడల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. 3 మోడల్స్ ఉన్నాయా? అవును సార్. ఒకసారి డీటెయిల్ చెప్పండి. ఇదే నానో మోటారు. ఓకే. చెట్టు మొత్తం వస్తుంది, పైపు 15 మీటర్లు వస్తుంది, లైనర్స్ వస్తాయి, పల్స్లేటర్ ఒకటి వస్తుంది సార్. ఓకే. మిషన్ ఉంది నానో మిల్క్ మిషన్. అవును సార్. ఎన్ని ఆవుల వరకు యూజ్ చేసుకోవచ్చు? అది 5 ఆవుల నుంచి 6 ఆవుల వరకు యూజ్ చేసుకోవచ్చు సార్. యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెలివరీ చేస్తురా ఇక్కడ తెలంగాణ, ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా డెలివరీ చేస్తాను సార్. ఏపీ, తెలంగాణ. ఏమేమి ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉన్నాయి? నౌతా, విఆర్ఎల్, ఏఎన్ఎల్ ఉంది సార్. సార్ ఇది 2 HP మోటారు, 350 LPM. ఓకే. 15 మీటర్లు పైప్ వస్తుంది, లైనర్ సెట్ వస్తుంది, ఇట్లా పోతే పల్స్లేటర్ మొత్తం సెట్ వస్తుంది సార్. 10 ఆవుల నుంచి 15 ఆవుల వరకు యూజ్ చేసుకోవచ్చు సార్. ఓకే. 10 నుంచి 15 ఆవుల వరకు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ ఇప్పుడు దాంట్లో ఆయిల్ కానీ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి రైతు చెప్తారా? సార్ వీడియో కాల్ అయినా చేస్తాం. రైతు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు, లేకుంటే ఇక్కడ రైతు ఇది చేస్తే మొత్తం ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం చెప్పి ఇక్కడ చెక్ చేసి పంపిస్తాం సార్. ఓకే. డైరెక్ట్ షోరూమ్ కి వస్తే పూర్తి వివరాలతో చెప్పేస్తాం సార్. దీనికి ఏమైనా వారంటీ ఇస్తున్నారా? 1 year వారంటీ ఉంటుంది సార్. ఏంటిది? మోటార్ సార్, మోటార్ ఉంటుంది, పంపుకి కానీ వారంటీ ఉంటుంది. ఓకే. 1 year ఇస్తున్నారు. 1 year. 2 HP మిల్కింగ్ మిషన్ సార్, 650 LPM. ఇక్కడనే 15 మీటర్లు పైప్ వస్తుంది, పల్స్లేటర్ మొత్తం సెట్ వస్తుంది. ఓకే. రైతు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ వేస్తే వీడియో కాల్ మాట్లాడతాము, అట్నే నీకు ఎక్స్ప్లెయిన్ మొత్తం చెప్పేస్తాం సార్. ఆయిల్ ఎంత పోసుకోవాల్సింది, ఎట్లా మెయింటైన్ చేయాల్సింది మొత్తం చెప్తాం సార్. ఇక్కడ మన షోరూమ్ కి ఇచ్చేసిన వాళ్ళకి ఇక్కడనే డెమో ఇచ్చేసి మనం ఇస్తాం సార్. దగ్గరలో అయితే మనమే వెళ్ళిపోయి నీకు ఫీల్డ్కి వెళ్తే చెక్ చేసి చూపిస్తాం సార్. దగ్గర ఉంటే మీరే ఫీల్డ్కి వెళ్ళి చూపిస్తారు. ఇప్పటి వరకు ఎక్కడ పంపించారు నార్మల్ గా మిల్కింగ్ మిషన్స్? సార్ ఇక్కడ మన లోకల్ అన్నమయ్య జిల్లా మొత్తం పంపించినా, కడప జిల్లా పంపించినాం సార్. అక్కడ గిద్దలూరుకి కానీ పంపించాం సార్ మనం, ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ. సో చూసుకోవచ్చు స్వయంగా. ఒకవేళ దగ్గరలో ఉంటే షోరూమ్కి వచ్చి అన్ని విధాలా వెరిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీకు ఏమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి, పూర్తి వివరాలు తెలియజేస్తారు.